ఇంతకు ముందు 2-3 టైమ్స్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాం కానీ ఎప్పుడైతే ఇలా అయితే జరగలేదు. ఒక చిన్న పాండ్స్ పౌడర్ డబ్బా వల్ల బ్యాగ్ మొత్తం ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఉన్న బట్టలని తీసేసి పాండ్స్ పౌడర్ కూడా ఇచ్చేసాడు మా ఆయన. పౌడర్ బ్యాగ్స్ అన్ని బాస్కెట్ లో పెట్టి చెకింగ్ కి పంపించినప్పుడు అక్కడ కంప్యూటర్ లో అయితే మన బ్యాగ్ లో ఏమేమి ఉన్నాయో మొత్తం కనిపిస్తాయి. పౌడర్స్ గానీ, ఆయిల్ గానీ, నెయిల్ పెయింట్ గానీ, సీజర్, నెయిల్ కటర్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తారు. ఆల్రెడీ ఇంటి దగ్గర అనుకున్నాము పౌడర్ డబ్బా మాత్రం అలో ఉండదని. పోనీలే చిన్నదే కదా తీసుకుంటే తీసుకోండి అని చెప్పి లైట్ తీసుకున్నాం. ఇక్కడ చెకింగ్ చేసేటప్పుడు లేడీస్ కి జెంట్స్ కి సపరేట్ అయితే చెకింగ్ ఉంటుంది. చేతిలో ఉన్న ప్రతి వస్తువు అయితే బాస్కెట్ లో వేయాల్సిందే. అనుకున్న షూతో సహా బెల్ట్ ప్రతిదీ వేయాల్సిందే. నాకైతే ఈ చెకింగ్స్ అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోను, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోను రెండుతోనూ జరిగాయి. కానీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోనే మాత్రమే వీళ్ళు పౌడర్ ని అడిగి అక్కడే తీసేసి, ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. తీసిన వస్తువులన్నీ మా ఆయన అయితే బ్యాగ్ లో సెట్ చేస్తున్నాడు. ఇంకా మా పిల్లలు అయితే ఊకుంటారా, ఒక్క దగ్గర ఉండట్లేదు, మొత్తం తిరిగేస్తున్నారు. వాళ్ళకి ఇంకా వెంటనే ఉండి వాళ్ళని అయితే చూసుకుంటున్నాను. నేను నుంచి పౌడర్లు, ఆయిల్ ఇవి కూడా తీసుకొస్తారా అని మీరు అనుకోవచ్చు. చిన్న ఫస్ట్ డేనే షాపింగ్ అయితే వెళ్ళలేం కదా, కొంచెం టైం తీసుకుని వెళ్తాం కాబట్టి నుంచి తీసుకురావాల్సి వచ్చింది. లగేజ్ అంతా సెట్ చేసుకుని మేమైతే బోర్డింగ్ పాస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.